हेत्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः శ్రీమద్భగవద్గీత భక్తి యోగము నుండి ఈ శ్లోకము గ్రహించబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావములు: ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరచుకొనిన వారును సకల భూతములకును హితముని కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరం ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మముని పొందుదురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం.